అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎక్కడో శివాజీ గారి దగ్గర మొదలైన ఒక టాపిక్ తర్వాత అనసూయ గారు, చిన్మయ్య గారు ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత అన్వేష్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత అది ఇటేటో పోవడం, ఆ తర్వాత అన్వేష్ గారు వర్సెస్ ఏజూడ్ అవ్వడం, మధ్యలో సీతాదేవి, ద్రౌపదాదేవి, సారీ ఫస్ట్ నుంచి 53తో స్టార్ట్ చేద్దామా? యురేకా నువ్వు కేక భలే బాగుంది రేకా. అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎక్కడో శివాజీ గారు దండోరా సినిమా వేదిక మీద మాట్లాడిన ఒక మాట ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. చినికి గాలివాన అయింది అన్నట్టుగా అది అలా పెరుగుతోంది తప్ప ఒక దగ్గర అయితే ఆగట్లేదు అది. సో దాన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో తీసుకెళ్ళారు. సో ఆయన అన్నదానికి ఇనీషియల్గా అనసూయ గారు, చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యారు. తర్వాత అన్వేష్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయిన తర్వాత ఆయన సీతాదేవిని, ద్రౌపది దేవిని వాళ్ళని కూడా లాక్కొచ్చి ఆయన చాలా ఎఫెక్ట్ అయ్యాడు. ఆయనకి ఘోరాతి ఘోరంగా అన్ఫాలోలు పడి ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ ఖచ్చితంగా చాలా అంటే చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇక అరౌండ్ ఒక 6 lakhs దాకా ఫాలోవర్స్ అయితే పోయారు. 18,93,000 ఉండేది, ఇప్పుడు ఆయనకి 13,20,000 ఎంతకు వచ్చాడు. సో అరౌండ్ 5,70,000 దాకా పోయారు. ఆ తర్వాత అది అన్వేష్ వర్సెస్ ఏజూడ్ అన్నట్టు అయిపోయింది. ఏజూడ్ ఏవో వీడియోలు వేసాడు, దానికి ఈయన వీడియోలు వేస్తున్నాడు, ఇద్దరిద్దరు అలా వీడియోలు వేసుకుంటున్నారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఆ చూస్తున్న ఆడియన్స్ అయితే ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. అంటే మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అదేదో నడుస్తుంది అలాగా. సో ఆ పక్క అటు డైవర్ట్ అయిపోయింది. తర్వాత మరొక పక్క శివాజీ గారు అన్న మాటలు కంప్లీట్గా ఎటో వెళ్ళిపోయి అనసూయ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో దానికి రియాక్షన్స్ వచ్చి ఆ మాటలకి చాలామంది మాట్లాడుతూ, అందులో భాగంగా కాంగ్రెస్ లీడర్ ఒక ఆవిడ సంధ్యారెడ్డి అని చెప్పి ఆవిడ కూడా మాట్లాడి అలాగా ఆ మాటలు ఇప్పుడు ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోయి. సో ఇప్పుడు అనసూయ గారిని కంప్లీట్గా తిడుతూ, అనసూయ గారిని కంప్లీట్గా కరెక్ట్ కాదు, మొత్తం ఆవిడ రాంగ్ అన్నట్టుగా డిబేట్స్ అవన్నీ నడుస్తున్నాయి. సో దానికి మళ్ళీ ఈవిడ మాట్లాడుతూ ఈవిడ లైవ్లో ఒక పాయింట్ చెప్పింది. అండ్ తర్వాత ఒక కేసు పడింది 73 మంది మీద, ఎంతమంది మీద సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో అందులో ఈవిడ కూడా ఉంది, సంధ్యారెడ్డి అన్న ఆవిడ కూడా ఉంది. ఆవిడ మీద కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏవైతే డిబేట్స్లో మాట్లాడుతున్నారో సో దాని కారణంగా నాకు ఒక పక్క మరి పరువు నష్టం జరుగుతోంది, మరో పక్క నాకు వేధింపులు వస్తున్నాయి. అవి రకరకాలుగా వస్తున్నాయి. అంటే నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, నాకు లైంగిక వేధింపులు వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పి ఆవిడ ఈ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. సో ఇమీడియట్గా డిబేట్స్ అన్నింటినీ కూడా ఆపాలి అన్నట్టుగా. సో అదొకటి జరిగింది. అండ్ ఆ లైవ్లో ఆవిడ ఏడ్చారు కూడా. ఆ ఏడ్చినప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అసలు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఆవిడ వెర్షన్ ఏంటి అండ్ సంధ్యారెడ్డి గారి వెర్షన్ ఏంటి, అసలు ఓవరాల్గా ఆడియన్స్ అయితే ఆవిడకి అగైనిస్ట్గానే ఉన్నారు అండ్ ఎందుకు అంతలాగా అగైనిస్ట్గా ఉన్నారు అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు అనసూయ గారు ఆ లైవ్లో చెప్పిన పాయింట్ ఏంటి అంటే, శివాజీ గారు అన్నదానికి కాదు నాకు ప్రాబ్లము, ఆయన అన్నదానికి కింద ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఆ విజిల్స్, ఆ క్లాప్స్, ఆ అరుపులు అవి ఏవైతే వచ్చాయో అది నాకు ప్రాబ్లం అనిపించింది అని అయితే ఆవిడ చెప్పారు. సో అంటే ఆ లైవ్లో ఆవిడ ఏడుస్తూ ఆవిడ చెప్పిన పాయింట్స్లో ఇది కూడా ఒకటి. అంటే ఏడవడం ఇన్ ద సెన్స్ బాగా బాధపడుతూ సో చెప్పిన ఒక పాయింట్ అనమాట ఇది. ఇది ఆవిడ ఇప్పుడు కాదు, ఆవిడ మొదటి నుంచి కూడా ఈ జోన్లోనే ఉన్నారు. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇది ఇప్పుడు కాదు జరిగింది. 2023 మేలోనో ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ అయింది. అది ఏంటంటే ట్విట్టర్లో #ఆంటీ అని చెప్పి ఒకటి స్ప్రెడ్ అయింది. ఐ థింక్ అప్పుడు ఖుషి సినిమా ఏదో రిలీజ్ అవుతున్నట్టుంది, ఈ విజయ్ దేవరకొండది. సో ఖుషియా ఫ్యామిలీ స్టారా ఏమో నాకు గుర్తులేదు, ఏదో ఒకటి మొత్తానికి విజయ్ దేవరకొండ గారి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవుతున్న టైంకి అయినా ది విజయ్ దేవరకొండ అని చెప్పి ఏదో ట్యాగ్ వేసుకుంటే దానికి దియా అని చెప్పి ఆవిడ ఏదో సంథింగ్ ఒక రియాక్షన్ అయితే ఇచ్చారు. సో దానికి మళ్ళీ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం అగైనిస్ట్ అయ్యారు. అండ్ ఆ ఆంటీ అనే #, ఏదైతే అప్పుడు ట్రెండ్ చేశారు అప్పట్లో. సో ఇదంతా కూడా అప్పుడు జరిగింది. సో ఆ టైంలో నేను ఒక వీడియో వేశాను. అండ్ ఆ వీడియోలో ఏంటంటే నాకు బేసిక్గా అక్కడ అనసూయ గారు అన్నెసరీగానే రియాక్ట్ అయ్యారనిపించింది.
అవేవి ఇప్పుడు లేవు మన ఛానల్, ఎందుకంటే నేను మధ్యలో కంటెంట్ మార్చి మళ్ళీ ఇదే కంటెంట్లోకి వచ్చాను ఈ ఛానల్లో. సో దానివల్ల ఆ వీడియోలు లేవు ఇప్పుడు. అయితే నేను ఆ వీడియో చేసి అనసూయ గారిదే మిస్టేక్ అనిపించింది నాకు. ఆవిడ అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయ్యి అన్నెసెసరీగా పోక్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది, అన్నెసరీగా గెలుపుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు అని చెప్పిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అంటే ఎలాగ మేము అందరం జబర్దస్త్లో చేసిన వాళ్ళమే కాబట్టి మాకు ఐడియా ఉంది కాబట్టి ఆ పరిచయం ఉంది కాబట్టి కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆవిడ కాల్ చేశారు. కాల్ చేస్తే మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, అంటే ఆవిడ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో చాలా విషయాలు ఇప్పుడు రెలవెంట్ కాదు కాబట్టి ఆవిడ నేను చెప్పను. ఒకే ఒక్క విషయం మటుకు రెలవెంట్ కాబట్టి చెప్తా. అదేంటంటే బేసిక్గా విజయ్ దేవరకొండ గారితో స్టార్టింగ్లో అర్జున్ రెడ్డి టైంలో ఏదైతే ఆ డిబేట్స్ అవి జరిగి TV9లో వాటన్నిటిలో డిబేట్స్ ఏవైతే జరిగి దాంట్లో ఇవి పార్టిసిపేట్ చేసి ఆ సినిమాని ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారో దానికి యాక్చువల్గా రియల్ మోటివ్ ఏంటంటే, అంటే రియల్ రీజన్ ఏంటంటే ఆవిడ అలా చేయడానికి ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే, సో అర్జున్ రెడ్డి సినిమాలో మనకు ఒక డైలాగ్ ఉంది, అది మనకందరికీ తెలిసింది ఏం మాట్లాడుతున్నారా డాష్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఆ పదం ఏదైతే ఉందో యాక్చువల్గా ఈ టీజర్లోనో ట్రైలర్లోనో వచ్చింది, కాకపోతే సినిమాలో లేదు. ఎందుకంటే సెన్సార్ బోర్డు దాన్ని మ్యూట్ చేసింది. అలా మ్యూట్ చేసిన తర్వాత ఒక ఈవెంట్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, అది మ్యూట్ చేశారు, మీరు ఆ టైంలో నాకు థియేటర్లో డబ్బింగ్ చెప్పాలి ఆ డైలాగ్కి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా అన్న సరే అన్న సూపర్ అన్న మేము అంటామన్నా అని చెప్పి అదే చేశారు కూడా. యాక్చువల్గా చాలామంది ఏం మాట్లాడుతున్నారా డాష్ అని చెప్పి అప్పట్లో ఆ డైలాగ్ మ్యూట్ అయిన టైంలో వీళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడారు, ఆడియన్స్ అందరూ కూడా. సో ఈవిడ బేసిక్గా విజయ్ దేవరకొండ గారికి కాల్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆ టైంలో ఆ సినిమా పేరు ఏంటది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో ఈ ప్రమోషన్స్ వాటిలో పరిచయం ఉన్నోళ్ళే. అండ్ అలా ఎలాగో ఇండస్ట్రీలో ఉన్నోళ్ళే కాబట్టి పరిచయం అయితే ఉంటుంది, మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. సో అప్పుడు ఆవిడ కాల్ చేసి ఇట్లాగా ఇది కదా ప్రాబ్లము, ఇప్పుడు మీరు సినిమాలో పెట్టడం ఓకే, సినిమాలో పెట్టారంటే యా దట్ ఈస్ ద క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండ్ ఆ క్యారెక్టర్ కోపం వచ్చింది, ఆ కోపంలో ఆ క్యారెక్టర్ అలా అంటుంది, సరే అదంతా కూడా ఓకే. బట్ సెన్సార్ బోర్డ్ దాన్ని ఎందుకు మ్యూట్ చేసిందంటే అది రాంగ్ వర్డ్, అది వాడకూడని పదము, అది కరెక్ట్ కాదు అని కదా. సో దాన్ని మళ్ళీ మీరు స్టేజ్ మీదకి వచ్చి ఆడియన్స్ అందరితో, యంగ్ పీపుల్ అందరితో మీరు నాకు డబ్బింగ్ చెప్పాలి, ఆ డైలాగ్ ఆ పదం ఆ బూతు పదం మీరు మాట్లాడాలి థియేటర్లో అని చెప్పడం ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాట్లాడారు. అయితే అలా మాట్లాడిన తర్వాత విజయ్ దేవరకొండ గారు అంతగా పట్టించుకోలేదు. అంటే ఏముందండి ఇంక ఈ రోజుల్లో ఇదంతా కామను, ఇది ఏమైనా తెలియని పదమా ఎవరికైనా, ఇది అందరికీ తెలిసిన పదమే కదా, అదేముంది పెద్దగా దాంట్లో అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు. బట్ ఈవిడ ఏంటంటే లేదు ఎవరిని అలా చెప్పొద్దని చెప్పండి అక్కడ డైలాగ్ వచ్చినప్పుడు అనేసి అంటే అదేం కాదులేండి లైట్, ఇలాంటి విషయాలన్నీ కూడా పట్టించుకోకూడదు అన్నట్టుగా ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఆవిడకి అది ప్రాబ్లం అనిపించింది బేసిక్గా సినిమా పరంగా. అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ మాట్లాడడం అనేది జనరల్గా ఆ కథ పరంగా జస్టిఫైడే, బట్ ఆ వర్డ్ అనేది తప్పని సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేసింది. అలా సినిమాలోనే మ్యూట్ చేసిన దాన్ని బయట మీరు మాట్లాడడమే కాకుండా మరి వేరే వాళ్ళతో కూడా మాట్లాడమంటాం, అది కూడా యూత్తో మాట్లాడమని చెప్పడం, వాళ్ళని డబ్బింగ్ చెప్పమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఆవిడ పాయింట్. అండ్ దానికి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అంతే పాజిటివ్ వచ్చింది ఆయన చెప్పిన దానికి, విజయ్ దేవరకొండ గారు చెప్పిన దానికి. సో ఆడియన్స్ అందరూ కూడా అన్న ఏయన్నా సరే అన్న సూపర్ అన్న మనం ఎవడ ఆపలేడన్న, అప్పట్లోనే ఆడియన్స్ అందరూ తెగ్గేదేలే అనుకున్నారు అప్పట్లో. అదంతా జరిగింది అది. సో ఇక్కడ ఆవిడకి ఇది ప్రాబ్లం. సో సేమ్ ఇక్కడ కూడా శివాజీ గారి విషయం కూడా ఆవిడ అదే చెప్తున్నారు. శివాజీ గారు అన్న మాటలకి అక్కడ ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్ కరెక్ట్ కాదు. ఆ రెస్పాన్స్ బేసిక్గా ఎవరైతే స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని భయపెట్టేలాగో, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగో, వాళ్ళ ఫ్రీడమ్ని కట్ చేసే విధంగానో అలా ఉంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. అంటే ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కాదు, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఆ మద్దతు అనేది బేసిక్గా ప్రాబ్లం అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో నాకు ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ ఆవిడ అలాగే ఆలోచించారు ఇంతకు ముందు కూడా అండ్ ఇప్పుడు కూడా అలాగే ఆలోచించారు, అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను ఎందుకు అర్థం చేసుకోగలిగా అనే దానికి కూడా మీకు ఒక రీజనింగ్ ఉండాలి కదా అని చెప్పి ఇదంతా చెప్పాను నేను. సరే ఇదంతా ఓకే. అయితే ఇప్పుడు ఆవిడ అన్న వెర్షన్ ఏంటి, శివాజీ గారు అనడం వల్ల ఆడియన్స్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో ఆడియన్స్ అందరూ కూడా ఆయన చెప్పిన దానికి వావ్ అంటున్నారు, సూపర్ అంటున్నారు,
నువ్వు చెప్పింది రైట్ అంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ అంటున్నారు కదా. బట్ ఇక్కడ నాకు ఆవిడ ఒక లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఏంటంటే ఆయన ఆయన ఒకటి కాదు, యాక్చువల్గా 2 లాజిక్లు మిస్ అయ్యారు ఆవిడ. లాజిక్ నెంబర్ 1 ఏంటంటే ఆయన అన్నదానికి రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరు? ఆ ఆడిటోరియం, అదే ఆ థియేటర్, అక్కడ ఇప్పుడు థియేటర్లోనే కదా అవుతున్నాయి ఈ మధ్య ఈవెంట్లన్నీ కూడా. సో ఆ ప్రెస్ మీట్ అదంతా, ఆ ఈవెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జెంట్సే ఆల్మోస్ట్. అట్లీస్ట్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ జెంట్స్. వాళ్ళే అరిశారు, వాళ్ళే ఓ అన్నారు, వాళ్ళే అన్న సూపర్ అన్న అన్నారు, వాళ్ళు అన్న 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 అన్నారు. సో వాళ్ళే అన్నారు. అక్కడ 90% లేడీస్ ఉండి 10% జెంట్స్ ఉండి 90% లేడీస్లో 90% లేడీస్ అంటే ఇప్పుడు 100 మంది మొత్తం మనుషులు ఉంటే 90 మంది ఆడవాళ్ళు ఉన్నారు అనుకుందాం. 90 మంది ఆడవాళ్ళు 90% అంటే 81 మంది ఆడవాళ్ళు. ఈ 81 మంది ఆడవాళ్ళు శివాజీ గారే రైటు, శివాజీ గారు తోపని అన్నారు అనుకో అక్కడ. అప్పుడు దాని గురించి పట్టించుకున్న ఒక అర్థం ఉంది. అక్కడ అరిసిందంతా మగాళ్ళే. మగాళ్ళకి ఆ డ్రెస్సింగ్కి అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఏం వేసుకోరు కదా అట్లాగా. సో అది ఇంకా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. అక్కడ వచ్చిన రెస్పాన్స్ని బట్టి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్నదానికి జనాలు క్లాప్స్ కొడుతున్నారు కదా అని చెప్పి అయ్యో అట్లా కాదని చెప్పి మార్చాలి అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండో నెంబర్ ఏంటంటే శివాజీ గారు చెప్పడం వల్ల, అంటే శివాజీ గారు అన్న మాటల వల్ల ఎవరైతే అంతకుముందు కొంచెం ఆ ఓవర్ డోసేజ్ ఆఫ్ గ్లామర్తో కూడుకున్న డ్రెస్సులు వేసుకుంటారో వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకోవడం మానరు. ఓకే. సో బేసిక్గా శివాజీ గారు తర్వాత మళ్ళీ అనసూయ గారు రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతూ ఆ టైంలో ఏంటంటే ఆయన నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ కోసం చెప్పారు ఏఎంబీలో. సో నిధి అగర్వాల్ కూడా దానికి అగెయిన్స్ట్గానే ఒక పోస్ట్ అయితే పెట్టింది, బ్లేమింగ్ ద విక్టిమ్ ఈజ్ కాల్డ్ మ్యానిపులేషన్ అని. తర్వాత ఆవిడ మళ్ళీ తర్వాత రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది, ఆవిడ అలాగే వేసుకొచ్చింది. ఆవిడ అంతకుముందు అలాగే వేసుకొచ్చిందో అలాగే వేసుకొచ్చింది. అయ్యయ్యో శివాజీ గారు చెప్పారు కదా అని చెప్పి మారిపోయారా? ఎవరు మారరు. అలాగని అనసూయ గారు బేసిక్గా ఆడవాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, ఆడవాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం, స్వతంత్రం వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, ఎంత చిన్నగా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం అన్నారు కదా అని చెప్పి బికినీలు వేసుకొని కూడా ఎవరు రాలే. ఆ ఈవెంట్లకి బికినీలు వేసుకొని కూడా ఎవరు రాలే. ఇక్కడ బేసిక్గా జనాలు, అంటే జనాలు ఇన్ ద సెన్స్ ఈ ఎవరైతే గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఉద్దేశించి శివాజీ గారు మాట్లాడారో వాళ్ళని అంటున్నాను నేను. వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఎంతవరకు వేసుకోవాలనుకుంటారో, ఎలా వేసుకోవాలనుకుంటారో అలాగే వేసుకుంటారు. శివాజీ గారు చెప్పారని మొత్తం కప్పేసుకోరు, అనసూయ గారు చెప్పారని మొత్తం ఇప్పేసుకోరు. ఇక్కడ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు. అంతే, సింపుల్ లాజిక్ అది. ఆయన చెప్పాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆ 3 హీరోయిన్లు వచ్చారు, 3 హీరోయిన్లు గ్లామరస్గానే బట్టలు వేసుకున్నారు. యా, అఫ్ కోర్స్ సమ్హౌ దే ఎక్స్పోజ్డ్. బట్ మరి శివాజీ గారు చెప్పారు కదా అని చెప్పి మొత్తం నిండు చీరలు కట్టుకొని ఇట్లా మొత్తం పైదాకా ఇట్లా చుట్టుకొని ఇట్లా పట్టుకొని ఈరోజు ఇలాగా ఈ చీరలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, అదేం చెప్పలేదుగా, అది ఉండదు. ఇది ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు. శివాజీ గారు ఎందుకు చెప్పారు? ఆయనకు అనిపించింది, ఆయన ఆలోచన విధానంలో, ఆయన ఎక్స్పీరియన్స్లో, ఆయన ఏజ్లో ఆయన అన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇది వాస్తవం అనిపించింది, ఇది కరెక్ట్ కాదు అనిపించింది. అండ్ ఇండియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొద్దో గొప్ప మనం కాపాడుకోవాలనే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇది కూడా ఒకటి. ఎందుకంటే టూ మచ్ వెస్టర్నైజేషన్ అయిపోతుంది మన దగ్గర. అంత వెస్టర్నైజేషన్ అవుతున్నప్పుడు చెప్పేటోడు ఒకడు కూడా లేకపోతే ఇంక రేపు పొద్దున్న ఇప్పుడు నేను అన్నదే జరుగుతుంది. రేపొద్దున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టమంటారు, ఒక సైడ్కి హీరోయిన్లు బికినీలు వేసుకొని వస్తారు. అంటే అంత వరస్ట్కి వెళ్ళలేండి, కామెడీగా చెప్తున్నాను. కానీ అంటే నేను అంటుంది ఏంటంటే పీపుల్కి బేసిక్గా ఎవడో ఒకడు చెప్పకపోతే, చెబుతూ కంటిన్యూస్గా ఉండకపోతే, ఇప్పుడు ఏదైతే ఒక లెవెల్ దాటి, ఒక లెవెల్ ఆఫ్ డ్రెస్సింగ్ దాటి ఒక లెవెల్కి వెళ్ళారో, చెబుతూ ఆపుతూ ఉండకపోతే అది దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. అదొక ప్రాబ్లం ఉంది. సో అలా ఉంది కాబట్టి అది సిచ్యువేషన్. చెబుతారు, శివాజీ గారు లాంటి పెద్దలు చెప్తారు, అందులో తప్పు లేదు. దాన్ని వీలైతే ఎలా రెస్పాండ్ అవ్వాలి దానికి ఆయన చెప్పారు, ఓకే. బట్ అంత మాత్రాన ఎవరు కంప్లీట్గా మారిపోరు కదంటే. మేబీ కొంతమంది మారితే యా గుడ్, నైస్ అండ్ ఫైన్, అది వాళ్ళకి నచ్చి అట్లా వేసుకుంటే ఫైన్ అండ్ గుడ్. బట్ ఏమో ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే శివాజీ గారు చెప్పారని చెప్పి మారిపోరు కదా. ఇంకా ఆయన అనిపించింది ఆయన చెప్పారు, ఇంకా అంతే, ఇంకా అని చెప్పి వదిలేస్తే అయిపోయింది. సో దానికి ఎందుకు ఇవన్నీ అనేది ఒక పాయింట్, అదైతే క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే
సరిపోని ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటున్నారు, ప్రైవేట్ పార్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని బేసిక్గా కొంతవరకు ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఈ గ్లామర్ అనే పేరుతో ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఇదంతా కూడా జరుగుతోంది. సరే ఇప్పుడు మరి దానికి ఒక ఆన్సరబుల్ లాజిక్ ఉంది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్స్. అది ఏంటంటే మెన్స్ కూడా ఒక ప్రైవేట్ పార్ట్ ఉంటుంది, యూనో ఉంటుంది ఫ్యాంట్ లోపల. సో ఇప్పుడు రేపు పొద్దున్న అక్కడ కూడా ఒక ఫ్యాషన్ అని చెప్పి, లేదంటే మోడర్న్ అని చెప్పి, లేటెస్ట్ మోడల్ అని చెప్పి అక్కడ ఒక కన్నం పెట్టి, ఒక మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక సగమైనా ఎక్స్పోజ్ అయ్యేలాగా కనుక అది ఉంటే, అది కనుక మగాళ్ళు వేసుకొని బయటకు వస్తే విల్ ఉమెన్ యాక్సెప్ట్ దట్? నో, రైట్? సో ఇది ఒక ఆన్సరబుల్ లాజిక్. అది నిజంగా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఏ లేడీ దగ్గర ఆన్సర్ ఉంటుంది దీనికి. నిజంగా మగాళ్ళు కనుక వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో వాటిని కనుక ఎక్స్పోజ్ చేసుకుంటూ బయటకు కనుక వచ్చినట్టయితే అసలు ఎట్లా తలలు ఎత్తి చూస్తారేంటి? అసలు ఆడాళ్ళు చూడలేరు. అదే చెప్తున్నా. సో ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు బోత్ హ్యాస్ టు బీ ఇన్ దేర్ లిమిట్స్, అంతే. సో అది పాయింట్ ఇక్కడ. సో ఇంకా దానికి ఇంకెవరేమంటారు ఇంకా? సో ఇప్పుడు మగాళ్ళు బేసిక్గా కొన్ని షోస్లో కానీ కొన్ని చోట్ల కానీ బయట కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా అట్లాంటి చోట చాలామంది ఏం చేస్తారంటే షర్ట్లు మొత్తం తీసేసి, అంటే అప్పర్ బాడీ మొత్తం బేర్ బాడీగా ఉంచి అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటారు, స్నానం చేస్తుంటారు. అప్పుడే చాలామంది లేడీస్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇంకా బేసిక్గా మగాళ్ళకి ఆ అప్పర్ బాడీ అంతా కూడా ప్రైవేట్ పార్ట్స్ ఏమి ఉండవు అప్పర్ బాడీలో. సో అలాంటి ఒక బాడీని, అలాంటి ఒక దాన్ని చాలామంది లేడీస్ చూడలేకపోతుంటారు. సో ఇది అంతే. మగవాళ్ళకి కూడా అరే ఏంది ఇది బట్టలు, ఏంది ఎక్స్పోజింగు, ఏంది స్టైలు, ఎందుకు ఎంత వెస్టర్నైజేషన్, ఎందుకు ఎంత మోడర్నైజేషన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. చాలామందికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అలా కొంతమందికి అనిపించవచ్చు. అలా అనిపించిన వాళ్ళు చెబుతారు. అది చెప్పిన దాన్ని ఏదో విని ఊరుకోవాలి, లేదంటే దానివల్ల జరిగేది ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అది మానేసి ఇంకా జరిగితే ఇంకా మంచిదే అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మరి టూ మచ్గా ఏమంటారు రియాక్ట్ అవ్వడం, అండ్ రియాక్ట్ అయ్యి అది కంప్లీట్గా రాంగ్. సో అందరూ మన మాటే వినాలనుకోవడం తప్పు. ఇప్పుడు అనసూయ గారు బేసిక్గా ఎప్పుడైనా సరే మెన్స్ని బ్లేమ్ చేయాలి, అనసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ ఎవరైనా సరే మెన్స్ని బ్లేమ్ చేయాలనుకుంటే దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంటో, లేదంటే దిశ ఇన్సిడెంటో, లేదంటే నిర్భయ ఇన్సిడెంటో ఇట్లాంటివి జరుగుతుంటాయి భారతదేశంలో. బోల్డ్ జరుగుతుంటాయి, చెప్పాలే కానీ ఎప్పటికప్పుడు అవుతుంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు వాటి గురించి స్పందించి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఎలా మార్చాలి, అప్పుడు మీరు మాట్లాడండి. అప్పుడు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే తప్పు అని చెప్పి వాళ్ళకి భయం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా మగవాళ్ళకి అన్నీ కూడా బుద్ధులు చెప్పాలి. ఆడవాళ్ళని ఇట్లా తప్పుగా చూడకూడదు, తప్పుగా ఏం చేయకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పించాలని చెప్పి అప్పుడు చెప్పాలి. ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు మీరేంది వేరే మగాళ్ళే అంటారు, ఆడి కోసి కారం పెట్టేయాలి ఇట్లా చెప్తారు, వాళ్ళే చెప్తారు. సో రైట్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రైట్ సిచ్యువేషన్లో మనం చెప్పకుండా మనకి ఒక ఒపీనియన్ నచ్చలేదు కదా అని చెప్పి ఆ ఒపీనియన్ని మనం ఏదో కౌంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు పీపుల్ చాలా హార్ష్గా రియాక్ట్ అవుతారు. ఎందుకు? పీపుల్కి బేసిక్గా ఆ ఒపీనియన్ బాగా నచ్చింది కాబట్టి. పోనీ అట్లా అని మనకి మీదకి ఏదైతే హార్ష్ రియాక్షన్స్ వస్తుంటాయో వాటిని అన్నిటినీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండి చేయాలి మనం. అది లేదు. సో యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఎ మదర్, యు ఆర్ ఎ ఉమెన్, యు ఆర్ ఎ డాటర్, యు ఆర్ ఎ వైఫ్ అని చెప్పి ఫీల్ అవుతున్నప్పుడు ఇది కొంచెం అవాయిడ్ చేయాలి అంతే. ఇంకా అది లేదు ఇక్కడ, అది ప్రాబ్లం. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా ఎఫెక్ట్ అవుతారు, అది పాయింట్. ఇప్పుడు ఇంకొక లాజిక్ ఉంది ఇప్పుడు ఫైనల్గా, అది సంధ్యారెడ్డి గారి సైడ్ నుంచి. అదేంటి? ఇప్పుడు శివాజీ గారు చెప్పడం వల్ల ఇప్పుడు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఆడవాళ్ళకు ఉన్న స్వేచ్ఛ కూడా తగ్గిపోద్ది, వాళ్ళు మళ్ళీ రిస్ట్రిక్షన్స్లోకి వెళ్ళిపోతారు, ఇట్లాగ అయిపోద్ది అని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా. సో అట్లాగే వేరే వాళ్ళు కూడా ఫీల్ అవ్వచ్చు కదా. ఇప్పుడు అనసూయ గారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి, ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవాలి, వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేయాలనిపిస్తే ఎక్స్పోజింగ్ చేసేయచ్చు, వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఉంది కదా. ఇది కూడా వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. దేర్ ఇస్ ఏ ఛాన్స్, రైట్? సో మన అభిప్రాయాలు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళ అభిప్రాయాలు చాలామంది అభిప్రాయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని చెప్పి పాయింట్అవుట్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేసు అలా చేసినట్టయితే కొన్నిసార్లు దానికి కొన్ని తీవ్ర పర్యవసనాలు ఉంటాయి.
తీవ్ర రియాక్షన్స్ ఉంటాయి, హార్ష్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ హార్ష్ రియాక్షన్స్ని ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇలా ఉంటే ఫైన్ అండ్ గుడ్. అలా లేదన్నప్పుడు జస్ట్ ఇగ్నోర్ అండ్ లివ్ యువర్ లైఫ్ అంతే. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కంప్లీట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదబ్బా. ఇప్పుడు నేను అనసూయ గారికి అదే చెప్తున్నా, అది మారదు. శివాజీ గారు చెప్పారు కదా అని చెప్పి ఎవరు మారిపోరండి. ఈ హైదరాబాదు, బెంగళూరులో పబ్ కల్చర్ ఉంటుంది, ఎంత వరస్ట్గా ఉంటాయి అక్కడ డ్రెస్సింగ్లు. హీరోయిన్లు చాలామంది నయం అనిపిస్తారు ఇంకా అక్కడ డ్రెస్సింగ్లు చూస్తే మీరు. అలాంటి వాటిని ఎవరు వెళ్ళి మారుస్తారు? ఇంకా బాల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పొచ్చు కదా నువ్వేనంటే, నేనెందుకు చెప్తాను, బిల్లు బొక్క నాకు అంటాడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అలా వేసుకోవడానికే అలాంటి ప్లేసులకు వస్తారు. సో నేను అంటుంది ఏంటంటే, ఈ గ్లామరు, ఈ మోడర్న్ స్టైల్స్, ఈ మోడర్నైజేషన్, ఈ వెస్టర్నైజేషన్ ఇదంతా కూడా కొంతమందిలో చాలా బలంగా నాటుకుపోయింది, చాలా బలంగా బాదుకుపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాస్ అని చెప్పి మన తెలుగు సినిమాలు కొన్ని హిందీలో ఎట్లా నాటుకుపోతున్నాయి, అట్లాగే ఈ వెస్ట్రన్ కల్చర్ కూడా మన దాంట్లో నాటుకుపోయింది కొంతమందిలో. అందరిలో కాదు, కొంతమందిలో. మనం ఏం చేయలేము దానికి. శివాజీ గారు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ పీపుల్ అయినా సరే అట్లీస్ట్ మళ్ళీ రియలైజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే అలా ఏమైనా తప్పులు చేస్తున్నట్టయితే వాళ్ళకి చెప్తారు. అట్లా ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళందరూ కూడా ఇప్పుడు శివాజీ గారిని సపోర్ట్ చేస్తూ అనసూయ గారిని వీళ్ళని అగెనిస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఇలా పద్ధతిగా ఉండాలని కోరుకునేవాళ్ళు. ఈ అనసూయ గారు లాంటి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ చెడిపోతారు అనే పాయింట్ ఉంటుంది. అంటే అనసూయ గారు లాంటి వాళ్ళ అంటే వాళ్ళ వల్ల అని కాదు, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల. ఇప్పుడు చిన్మయ్య గారు కానీ అనసూయ గారు కానీ వచ్చి ఆడదానిగా నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వతంత్రం ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, నువ్వు ఎలాగైనా వేసుకో అంటే రేపొద్దున వీళ్ళింట్లో కూడా అలాంటి ప్రాబ్లం వస్తుందేమో అని ఒక భయం ఉంటుంది. సో అందుకు సగటు మగాళ్ళందరూ కూడా శివాజీ గారి అభిప్రాయాన్ని ఏకీపిస్తారు. అది లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్ని మర్చిపోయి సోషల్ మీడియాలో యాక్టివ్ ఆడియన్స్ ఎవరయ్యా అంటే మెన్సే. 90% కాదులే పోనీ 85% ఆఫ్ సోషల్ మీడియా ఆడియన్స్ ఆర్ మెన్స్. 15% మాత్రమే ఉమెన్ ఉన్నారు. ఇలాంటి చోట ఏ జెండర్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారనేది చూసుకొని సోషల్ మీడియాలో ఒకటి మాట్లాడుతున్నామంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. మీరు ఒక టీవీ షోకి వెళ్ళి మాట్లాడేది వేరు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాట్లాడేది వేరు. ఒక టీవీ షోకి వెళ్ళి మాట్లాడితే అందులో లేడీస్ ఎక్కువ చూడొచ్చు. మీరు కార్తీక దీపం సీరియల్లోకి వెళ్ళి ఒక స్పెషల్ రోల్ చేసి ఆ స్పెషల్ రోల్లో ఆడవాళ్ళ బట్టల కోసం, స్వేచ్ఛ కోసం, మగవాళ్ళ ఆలోచన విధానం కోసం మీరు ఏదైనా స్పీచ్ ఇచ్చారనుకోండి, అది లేడీస్ ఎక్కువ చూస్తారు. ఒక టీవీ షోకి వెళ్తే మీరు అక్కడ లేడీస్ ఎక్కువ చూస్తారు. మీరు సోషల్ మీడియాలోకి వచ్చి యాక్టివ్ ఆడియన్ పర్సంటేజ్ అంతా మెన్కే ఎక్కువ ఉన్నప్పుడు మీరేమో వచ్చి మెన్ అంతా తప్పు, మెన్న సైడ్ ఆలోచించకూడదు అట్లాగా అన్నట్టు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారండి? బీ లాజికల్, బీ ప్రాక్టికల్. అది ఏందో అది అర్థం కావట్లేదు వీళ్ళకి ఎవరికి కూడా. మన ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి కాదు సోషల్ మీడియా ఉన్నది. సోషల్ మీడియా అనేది బేసిక్గా అంటే ఫర్ ద పాపులారిటీ, ఫర్ ద మార్కెట్, ఫర్ ద రీచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెలబ్రిటీలకి అయితే ఫర్ అదర్ ఆపర్చునిటీస్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. బట్ జనరల్గా కొంతమంది సోషల్ మీడియాని ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారు. మీరు ప్యూర్లీ దానికోసమే వాడేటట్టయితే ఇక వేరేవన్నీ వదిలేసేయండి. మీకు దాని మీద ఎట్లాంటి రియాక్షన్లు వచ్చినా పట్టించుకోకూడదు. అట్లా కాదని బాధపడితే ఏమవుతుంది, ఏడిస్తే ఏమొస్తుంది? ఎయిదర్ బీ స్ట్రాంగ్ ఆర్ బీ టూ వీక్ సో దట్ యూ కెన్ ఇగ్నోర్ ఆల్ దిస్. డోంట్ స్టాండ్ ఇన్ మిడిల్. అంతే. ఇంకా అది నా పాయింట్ అయితే. అది నా వెర్షన్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు? ఎంటైర్ ఇష్యూలో మీరు బేసిక్గా అనసూయ గారి సైడు సపోర్ట్ చేసేవాళ్ళు కనీసం ఒక 5% అయినా ఉన్నారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో? ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఎలాగో లేదు, అది వేరే విషయం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండరని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అది నా వెర్షన్ అయితే. సో మీకేమనిపించింది ఓవరాల్గా నా అనాలిసిస్, నేను చెప్పిన కొన్ని లాజిక్స్ అవి మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, నెక్స్ట్ వీడియో. బై బై.